కాంగ్రెస్ పార్టీలో చేరాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆహ్వానించామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో హైదరాబాద్లోని భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీని వీడిన వారంతా తిరిగి పార్టీలో చేరాలని ఆహ్వానించామన్నారు. జూపల్లి కృష్ణారావు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. చాలా మంది నేతలతో రోజు మాట్లాడుతున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరే విషయం తనకు తెలియదన్నారు. బేషరతుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరితే నష్టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నల్గొండలోని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ టూర్పై 2 రోజుల్లో స్పష్టత వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. జూపల్లి కృష్ణారావుతో తనకు 1999 నుండి మంచి అనుబంధం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. పార్టీలు మారినా కూడా తాము అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పార్టీలు ఉన్న వాళ్ళని కంపల్సరీ మీరు రావాలి, పాత గుర్తుకి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎక్స్ఎమ్మెల్యేలని బయట ఉన్న వాళ్ళని చాలా మంది నేను డైలీ మాట్లాడుతున్నా కానీ మీకు చెప్తలేను. నా ప్రయత్నం నేను చేస్తున్నా. యాజ్ ఏ స్టార్ క్యాంపెయినర్గా, యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఒక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారునిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ కూడా కాంగ్రెస్కి రండి. ఇవాళ సాయంత్రం భట్టి గారు నా ప్రోగ్రాం 1000 కిలోమీటర్ల మైలురాయి శిలాఫలం ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ఉన్నది నా ప్రోగ్రాం. ఇప్పుడు దానికి ఆ ఠాక్రే గారితో మాట్లాడడం జరిగింది. ఠాక్రే గారు కూడా పీసీసీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం జరిగింది. అది ఏ విధంగా 18th 19th అనేది మాకు సాయంత్రం కన్ఫర్మ్. షర్మిల నేను అమెరికాలో పోయినా కాబట్టి నాకు విషయాలు తెలియదు. పార్టీ హైకమాండ్ వస్తానంటే ఇప్పుడు పార్టీ నీకు 1000 ఓట్లు వచ్చినా 10,000 ఓట్లు వచ్చినా అవసరమే కదా. ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మనస్ఫూర్తిగా అన్కండిషనల్ గా పార్టీలో జాయిన్ అవుతానంటే ఆహ్వానిస్తాం. ఇప్పుడు తప్పే ఉంది. ఆపడానికి ఏం ఫైనల్ గా మా హైకమాండ్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మేము ఫస్ట్ ఠాక్రే గారు, పీసీసీ ప్రెసిడెంట్, సిఎల్పీ లీడర్ మేము మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ఏ విధంగా ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉంటే ఇవన్నీ ముందు జరుగుతాయి. రాత్రి అమెరికా నుంచి వచ్చిన పొద్దున జూపల్లితో మాట్లాడినా. మీరు ఒకటేసారి నేను వచ్చి 4 గంటలు కాలే ఇన్ని విషయాలు ఒకటేసారి మీరు అడగడం, నేను చెప్పడం. అక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ ఎన్ఆర్ఐస్ తోని మీరు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయమని చెప్పి చాలా ప్లేసెస్ అంటే వాషింగ్టన్ కానీ, న్యూయార్క్ కానీ, డాలస్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ వెళ్ళడం జరిగింది. అందరినీ కూడా రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.